భారత ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఘనత సాధించిన బ్యాటర్లలో క్రిస్ గేల్ ఒకరు. ఇక గేల్ మ్యాచ్లో ఉంటే సునామీతో తలపడినట్టే. అంతేకాదు, గేల్ కోసం అప్పట్లో ఫ్రాంచైజీలు అన్ని ఓ మినీ యుద్ధమే చేసేవి. కోట్లకి కోట్లు పెట్టి మరీ గేల్ను దక్కించుకునేవి. కానీ అలాంటి ఆటగాడికి కూడా ఐపీఎల్లో అవమానం జరిగిందట. హెడ్ కోచ్ ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడట. జీవితంలో అంత డిప్రెషన్ అనుభవించలేదు అంటూ ఓ ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ ఓపెన్ అయ్యాడు. దాంతో పాటు ఆ ఫ్రాంచైజీ తనను అవమానించిందని, గౌరవం ఇవ్వలేదని గేల్ బహిరంగంగా ఆరోపించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. ఇక గేల్ మాట్లాడుతూ 2021 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ తరఫున ఆడుతున్న సమయంలోనే తాను మానసిక ఒత్తిడికి లోనయ్యాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, పంజాబ్ కింగ్స్తో ఉన్న ఆఖరి సీజన్లో నాకు గౌరవం దక్కలేదు. నేను సీనియర్ ఆటగాడిని, లీగ్కి చాలా విలువ తీసుకొచ్చా, కానీ నన్ను చిన్న పిల్లాడిలా ట్రీట్ చేశారు. అదే మొదటిసారి నాకు డిప్రెషన్ అనిపించింది. ఆ అనుభూతి చాలా బాధాకరమని గేల్ వెల్లడించాడు. అదే సమయంలో జట్టు హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేను కలిసి తన నిర్ణయం చెప్పానని గేల్ తెలిపాడు. డబ్బు ముఖ్యమేమీ కాదు, ఆ సమయంలో మెంటల్ హెల్త్ ముఖ్యం. కుంబ్లేను ఒక 1-on-1 మీటింగ్లో కలిసి నేను వెళ్ళిపోతున్నానని చెప్పా. అప్పుడే నేను నిజంగా బ్రేక్ డౌన్ అయ్యా, కన్నీళ్లు కూడా పెట్టుకున్నా. చివరి మ్యాచ్ ముంబైతో ఆడాక ఇక ప్రశాంతత కావాలి అనిపించింది. ఆ సమయంలో వరల్డ్ కప్ కూడా ఉండడంతో బబుల్ లైఫ్ చాలా ఇబ్బంది పెట్టింది అని వివరించాడు. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్ మాత్రం తనను ఆపడానికి ప్రయత్నించాడని గేల్ వెల్లడించాడు. రాహుల్ ఫోన్ చేసి క్రిస్ నువ్వే ఆడుతావు, ఆగు అన్నాడు. కానీ అప్పటికే నేను బ్యాగ్ సర్దుకున్నాను, జట్టుకు శుభాకాంక్షలు చెప్పి బయటికి వచ్చేసా అని ఆయన గుర్తు చేశాడు.